నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదము. 7 రకాల మనుషులు ఎవరైతే దేవునికి ఇష్టం లేదో, దేవునికి అసహ్యులు అయి ఉన్నారు. సో మనం ఒకసారి దావీదు గురించి ఆలోచిస్తే, దావీదు గారు బెత్షెబా గారు, ఆ సన్నివేశం మనం గుర్తు తెచ్చుకుంటే, దావీదు నరహత్య చేయలేదా, పాపం చేయలేదా, వ్యభిచారం చేయలేదా, అబద్ధములు ఆడలేదా, దుష్టునిగా ప్రవర్తించలేదా? మరి ఆయనకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఏవైతే దేవునికి ఇష్టం లేదో అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ 7వ వచనంలో ఆయన కాన్ఫిడెంట్ గా, ధైర్యంగా చెప్తున్నాడు, నీ మందిరంలోకి నేను వస్తాను దేవా, నాకు ప్రవేశం ఉంది అని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఆయన ఎలా చెప్తున్నాడు? మనం 51వ కీర్తన మనం చూస్తే, దావీదు ఆయన ఒప్పుకుంటాడు, ఆయన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం పొందుతాడు, క్షమాపణ పొందుతాడు, తర్వాత కృపను పొందుతాడు. సో అందు ద్వారా, దాని వలన మాత్రమే, దేని వల్ల? కృపను, దేవుని కృపాతిశయము బట్టి మాత్రమే ఈయనకి మందిరంలోకి ప్రవేశం. కానీ పాపము ఇస్ సీరియస్, సిన్ ఇస్ సీరియస్. చిన్న పాపము పెద్ద పాపము, చిన్న తప్పు పెద్ద తప్పు అనేది ఏమి ఉండదు కదా. ఇప్పటి వరకు నేను ఎవరితో గొడవ పడకుండా, ఎప్పుడో చిన్నప్పుడు ఎవరితో ఉన్నా జస్ట్ ఒక జగడం అయ్యి నేను వారి మీద అలా కోపం చేసుకుని అలానే అయిపోయింది, వాళ్ళతో మాట్లాడలేదు జీవితాంతము. నేను చనిపోయినప్పుడు, నేను ఒకవేళ తీర్పు దినానికి వెళ్ళినప్పుడు ఆయన నా జాబితా ఓపెన్ చేశాడు అనుకోండి, అన్ని బాగానే ఉన్నాయి అమ్మాయి, పలానా రోజు వీళ్ళతో గొడవ పడ్డాను, అక్కడ సమాధానం పొందలేదు, వాళ్ళ మీద కోపం అలానే ఉంచుకున్నావు, యు ఆర్ నాట్ అలౌడ్ అని అంటే, ఆ ఒక్క చిన్న విషయం వల్ల నేను ఆయన సన్నిధిని కోల్పోనా? ఆ ఒక్క చిన్న విషయం వల్ల నేను పరలోక రాజ్యం నుంచి వెలివేయబడనా? నీ కృపాతిశయము బట్టి నేను నీ మందిరంకి ప్రవేశిస్తున్నాను అంటే, నాదేదో టాలెంట్ కాదు. ఇప్పుడు దావీదు గారు ఆయనకి రాజు అయ్యాడని ఆయనకి స్పెషల్ ప్రివిలేజ్ ఏం లేదు, రాజు కాబట్టి ఆయనకి ఎలా చేస్తున్నాడు, ప్రవేశం ఉందని కాదు. కానీ ఆయన పాపాలని ఒప్పుకున్నాడు, ప్రాయశ్చిత్తం పొందాడు, మళ్ళీ తిరిగి మరలా ఆ పాపం యుద్ధకి ఆయన వెళ్ళలేదు కాబట్టి ఆయన దేవుని కృపను పొందాడు. కృపను బట్టియే ఆయనకి మందిరంలో ప్రవేశం ఉంది. నెక్స్ట్ లైన్ చూస్తే, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదము. అయితే ఇప్పుడు నేను పాపం చేశాను, ప్రాయశ్చిత్తం పొందాను, నెక్స్ట్ నీ కృపను పొందాను. నీ కృపను పొంది నీ మందిరంలోకి నేను ప్రవేశించినప్పుడు విచ్చలవిడిగా నేను ఉండను, భయభక్తులు కలిగి ఆ కృపను నేను గ్రాంటెడ్ గా తీసుకొను, చులకనగా చేయను. నీ భయభక్తులు కలిగి నేను నీ మందిరంలో నేను నీకు నమస్కరించేదను. సో నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. సో అప్పటికి గుడారములలో మందసము పెట్టి ఉన్నది, అయితే దాని తట్టు వైపైన చూసి నమస్కరించాలి. లేదా దేవుడు ఎక్కడుంటాడు? ఆకాశం వైపు తట్టి తిరిగి చూసి అటువైపన్నా చూడాలి. అంటే ఏంటి?